ఈసీఎల్ బాబా టెంపుల్ మనం ఇప్పుడు వచ్చింది. ఒకసారి లోపలికి వెళ్ళి బాబా టెంపుల్ ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి మొత్తం చూద్దాం. అంటే నేను బాబా భక్తిని ఈరోజు ఖచ్చితంగా ప్రతి గురువారం నాడు బాబా సన్నిధికి రాదైతే ఎక్కడ నా డే స్టార్ట్ అవ్వదు అన్నట్టు. ఓం సాయిరామ్. ఇక్కడ చిన్న బాబాని ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది గురువారం సాయంకాలం కాబట్టి కొంతమంది భక్తులు తక్కువనే ఉన్నారు, అయినా పర్లేదు. ఎందుకంటే బాబా అంటే చాలామంది వస్తారు కాబట్టి కొంతమంది బాబా సన్నిధిలో ఈ విధంగా పూజలు చేసుకుంటా కూడా చాలామంది అవుతున్నారు. ఇది ఈసీఎల్లోని బాబా టెంపుల్ లొకేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. ఎవరైనా రావాలంటే ఇక్కడికి బాబా టెంపుల్కి ఎవరైనా చాలామందికి బాబా అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళందరూ ఎవరైనా రావాలంటే ఈ టెంపుల్ ఈ లొకేషన్ అయితే షేర్ చేస్తాను. ఈ లొకేషన్కి వచ్చేసి బాబా దర్శనం చేసుకోవచ్చు. బాబా అంటేనే శాంతికి ప్రతీక. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది మనకు. ఎవరైనా రావాలంటే ఇక్కడికి అయితే వచ్చేసేయండి. ఇక్కడ బాబా జీవించిన విధానం, ఆయన ఉన్న తీరు, తన ప్రజలతో ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడ ఎవరితో ఏ విధంగా మెలిగినని ప్రతిదీ ఓం సాయినాథ అన్న ఇవన్నీ చక్కగా వివరించారు అన్నట్టు. ఈ టెంపుల్లో ప్రతిదీ ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఈ బాబాకు సంబంధించి మనకు ధునికి స్టార్టింగ్లో షిరిడిలో ఏ విధంగా బాబా విగ్రహం ఉంటుందో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ బాబాకు రైట్ సైడ్ ధుని దగ్గర అయితే ఈ విధంగా మనకు బాబా విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇది ఈ టెంపుల్. ఇక్కడ వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ బాబా టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు. బాబా టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ ముందు చెట్టు ఇదంతా భజనలతోటి ఇప్పుడైతే మంచి మారుతుంది. మనం ఎక్కడ చూసినా మంచి ప్రశాంతత వాతావరణం. ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మంచిగా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూశారు కదా, ఇది అన్నట్టు ఎంట్రన్స్. అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి. బాబా భక్తులు ఎవరన్నా ఉంటే శ్రద్ధ సబూరి బాబా భక్తులు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ను ఎక్కడున్న వాళ్ళన్నా ఇక్కడ బిహెచ్ఏలోని ఈ బాబా టెంపుల్కి వచ్చి ఖచ్చితంగా దర్శించుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీకు బాబా ఎప్పుడు ఎల్లవేళలా మీ ఎంటుంటాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కాపాడే బాబా కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి బాబాని దర్శించుకొని వెళ్ళండి.